ఈరోజు వచ్చేసి సండే అయితే నేనేమనుకున్నా అంటే ఈ రోజు సండే కదా, చాలా రోజుల నుంచి మనం ఎక్కడ రైడ్స్కి వెళ్ళట్లేదు కదా బ్రేక్ఫాస్ట్ సైడ్కి. ఈరోజు ఒక చిన్న రైడ్కి వెళ్దామని ప్లాన్ చేసిన. టైం వచ్చేసి 6:40 అయితే అవుతుంది. రైడ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిటీలోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఈ రోజు ఇంకొక పర్సన్ కూడా మీట్ అవుతున్నాం అనమాట. సో మీకు కూడా పరిచయం చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఊరు నుంచి వచ్చిన తర్వాత బైక్ అసలు బయటికి తీయలేదు. ట్రాక్ డేకి వెళ్ళాం కదా, ఆ రోజు మాత్రమే తీసాము. దాని తర్వాత మళ్ళీ బయటికి తీయలేదు. అసలు దీన్ని సరిగా మెయింటైన్ చేయట్లేదు నేనైతే మాత్రం. సో నెక్స్ట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫస్ట్ ఫ్యూయల్ అప్ చేసుకోవాలి. ఓ వచ్చేసిందిగా, బాబా క్రేజీ అసలు. నెక్స్ట్ ఎక్కడ కనిపిస్తే అక్కడన్నా కనిపించేసింది. సో ఫ్యూయల్ 550 5 లీటర్స్ 12 పాయింట్స్ వచ్చింది. ఫోర్డ్ మస్టాంగ్ GT అనుకుంటా. ఇది క్రేజీ ఉంది ఆ బైక్, సారీ క్రేజీ ఉంది కదా కారు. రెడీ 1 2 3. మంచిగా క్రూజ్ చేస్తున్నట్లే. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కూడా ఉంది ఈ బైక్కి. అరే బైక్ అయినా వస్తుంది, సారీ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కూడా ఉంది ఈ కార్కి. బాగుంది కారు. యాక్చువల్గా ఈ కార్స్ అన్నీ హైవేస్లో డ్రైవ్ చేస్తే మస్తు ఫన్ ఉంటుంది. క్రేజీ కార్ ఫోర్డ్ మస్టాంగ్ GT. మన ఛానల్లో ఎప్పుడు చూడని కంటెంట్ అయితే చూస్తారు ఈరోజు. మోస్ట్లీ మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు. సో లొకేషన్కి అయితే వచ్చేసాము. సో మన బ్రో ఎక్కడున్నాడో చూడాలి. వెళ్ళచ్చా? బ్రో ఇది గోల్కొండ రిసార్ట్స్కి వస్తుంది. ఓకే బ్రో, లొకేషన్ భలే ఉంది కదా. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. లొకేషన్ భలే ఉంది బ్రో. ఇది లాస్ట్ వీకే మేము కూడా చూసాము. అవునా? ఓకే అంటే పీస్ఫుల్గా బాగుంది లొకేషన్ షూట్ చేసుకోవడానికి. రోడ్ ఐడియా ఉందా బ్రో? మ్యాప్ పెట్టలేదంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను చెప్పండి కదా. బ్రో పేరు వచ్చేసి పవన్ అనమాట. సిటీ నుంచే కలిసి వద్దాం అనుకున్నా కానీ నేను మర్చిపోయా. బ్రోకి లేట్ అవుతుందంటే వచ్చేసిండు. యాక్చువల్గా కలిసి వచ్చేదంటే మీకు మంచి రైడ్ అనిపిస్తుండే. ZX10 ఇలాంటి ప్లేస్లలో చాలా డిఫికల్ట్ అనమాట రైడ్ చేయడానికి. మోస్ట్లీ సూపర్ స్పోర్ట్ బైకులు చాలా ఇబ్బంది అసలు. బైక్ మాత్రం క్రేజీ ఉంది. యాక్చువల్గా ఇది స్టాక్ బైక్ అనమాట. బై ఛాన్స్ దీనికి మాత్రం ఎగ్జాస్ట్ చేస్తే మాత్రం దద్దరు వెళ్ళిపోతుంది అసలు. మనము వెనకాల ఇంత ప్రశాంతంగా అయితే అస్సలు రైడ్ చేయలేము. కిరమా కేఫే అని ఒకటి ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో మోస్ట్లీ అందరు బైకర్స్ అక్కడికే వస్తారంట. ఒకసారి టైర్ చూడండి ఎంత లాగా ఉంది దాన్ని. ప్రాపర్ ట్రాక్ మిషన్ అనమాట అదైతే మాత్రం. క్రిమా కేఫ్. సిటీలో ఉన్న బైకర్స్ అందరు ఇక్కడే కనిపిస్తున్నారు. అక్కడ ఒక టీం ఉంది, హార్లీ డేవిడ్సన్ టీం. నా 4 అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసాము. బ్రో ఎట్లా అనిపిస్తుంది సూపర్ బైక్? డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. దట్ ఈస్ వెరీ హ్యాపీ. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఇది. మీరు మోటో వ్లాగింగ్లోకి దిగాలనుకున్నా, బైక్స్లోకి దిగాలనుకున్నా కొంచెం ఆలోచించుకుని ఫైనాన్సెస్, ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుని దిగండి. ఎందుకంటే ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, హైప్ క్రియేషన్ అదంతా ఉంటుంది. కానీ దోల తీర్చేస్తుంది బాస్. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. కొంచెం చూసుకుని మెల్లిమెల్లిగా అప్గ్రేడ్ అవ్వండి. కానీ
స్టార్టింగే మనకి ఎంత పెద్ద బండి కావాలి అంత పెద్ద బండి కావాలని మాత్రం అనుకోకండి. స్టార్ట్ చేయండి మంచిగా. నేను స్టార్ట్ చేసింది R15తో 2012లో నేను స్టార్ట్ చేశాను. సో మెల్లిగా నేను డ్యూక్ 390 నుంచి దాని తర్వాత ఇక్కడికి వచ్చాను. కానీ నేనైతే ఫస్టే సూపర్ స్పోర్ట్స్ తీసుకోలేదు, పెద్ద బళ్ళు తీసుకోలేదు. సో మీరు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. R15 ఈజ్ ది బెస్ట్ మెషిన్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీ జర్నీ కూడా బిల్డ్ అవుతుంది, ఒక లైఫ్ బిల్డ్ అవుతుంది దాని దగ్గర నుంచి. సో యా, దట్స్ మై ఫీడ్బ్యాక్ అబౌట్ ఓనింగ్ అ సూపర్ బైక్. అంటే చెప్పాలంటే చాలా కంట్రోల్ ఉండాలి బండి మీద మైండ్ మీద. లేకపోతే మాత్రం థ్రాటిల్ ఓపెన్ చేస్తే మాత్రం లాగ్ అవతల పడేస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. స్పీడ్ ఎంత వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది చాలా జాగ్రత్తగా రోడ్స్ని బట్టి, మీ క్యాపబిలిటీని బట్టి, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ని బట్టి జాగ్రత్త చూసుకోండి. లేదంటే మాత్రం కంట్రోల్డ్గానే వెళ్ళండి. ఎప్పుడైనా సరే దూరంగా 4 సైడ్లో కనిపిస్తుంది అంటే మాత్రమే కొంచెం స్పీడ్ వెళ్ళండి, లేదా కీప్ ఇట్ స్లో. నేను ఇప్పుడు జస్ట్ సిటీ కోసమే వచ్చాను కాబట్టి, సిటీలోనే తిరుగుతున్నాను కాబట్టి నేను ఈ నార్మల్ వింటర్ జాకెట్ వేసుకున్నాను. ఒకవేళ బయటికి వెళ్తున్నాను, కొంచెం హైవే హిట్ చేస్తున్నాను అంటే డెఫినెట్గా ఒక మంచి జాకెట్ వేసుకుంటాను. 2 days బ్యాకే ఒక జాకెట్ తీసుకున్నా. యూ మైట్ సీ దట్ వీడియో ఇన్ మై ఛానల్ పవన్ రుద్ర ఛానల్లో ఆబ్వియస్లీ ఉంటుంది. సో నా జాకెట్ వీడియో ఒక 2-3 daysలో అప్లోడ్ చేస్తాను. బికాజ్ చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయడానికి, స్కెడ్యూల్లో ఉన్నాయి అన్నీ. సో అదే ఆ వీడియో కూడా వస్తుంది. అని హెవీ సర్టిఫికేషన్స్ కూడా అవసరం లేదు, మరీ లో చీప్ క్వాలిటీ కూడా వద్దు. బడ్జెట్లో చూసుకోండి. బడ్జెట్లో చాలా ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఎగ్జాస్ట్ కూడా నేనేం పెట్టించలేదు, దిస్ ఈజ్ స్టిల్ స్టాక్ ఎగ్జాస్ట్. సో అంత అవసరం లేదు బ్రో. అనవసరంగా హెచ్చులకి పోయి వాడు ఇట్లా చేశాడు, ఈడిట్లా చేశాడని మాత్రం అనవసరంగా దిగకండి. ఎక్స్పెన్సెస్ కంట్రోల్లో పెట్టుకోండి. బికాజ్ ఈ మధ్య ఇన్కమ్ జనరేషన్ చాలా తక్కువైపోయింది అందరికీ. సో కీప్ ఇట్ వెరీ సింపుల్, అదే నేను చెప్తాను. బైక్ చాలా ఫ్యాసినేటింగ్ ఉంటుంది. అది మిమ్మల్ని పుల్ చేయమని, థ్రాటిల్ ఓపెన్ చేయమని చాలా అడుగుతుంది, చాలా డిమాండ్ చేస్తుంది. కానీ చెప్పాను కదా, బైక్ మైండ్ మీద కంట్రోల్ ఉంటే మాత్రమే మీరు ఇట్లాంటి బైక్స్ తీసుకోండి. అండ్ సూపర్ బైక్ ఇది, మీరు అసలు ఆలోచించక్కర్లేదు. కావాసాకీస్లో ది బెస్ట్ బైక్. అండ్ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, సూపర్ స్పోర్ట్స్లో 1000 cc సూపర్ స్పోర్ట్స్లో ఇది ఒకటే దొరుకుతుంది ఇప్పుడు. ఇప్పటికీ ఆఫ్టర్ GST 2.0 ది బెస్ట్ బైక్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్, ప్రైజింగ్, దాని తర్వాత పార్ట్స్ అవైలబిలిటీ, అన్ని రకాలుగా దిస్ ఈజ్ బడ్జెట్ బైక్ ఆ కేటగిరీలో. థ్యాంక్ యూ. ఒకసారి అయితే ఎగ్జాస్ట్ నోట్ అయితేనండి. మీరు చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇది. దీంట్లో అంటే నార్మల్గా మన బైక్స్ యాక్సిలేటర్ ఇచ్చినట్టు అట్లయితే ఎలా పడితే అట్లయితే చేయదన్నమాట. ప్రాపర్గా దీనికి ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాతనే రేవ్ అనేది చేయాలి. ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అసలు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. బైక్ టెంపరేచర్ ఎంత ఉంది, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది క్లియర్గా అయితే చూపిస్తుంది. ఈ బైక్ వచ్చేసి ZX 10R 2025 వర్షన్ అనమాట. ఈ బైక్ బిఫోర్ GST ప్రైస్ పెరగక ముందుకు తీసుకున్నాడు అనమాట బ్రో అయితే మాత్రం. సో ప్రైస్ ఎంత ఉండొచ్చో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. ఆ బైక్ది ప్రాపర్గా రివ్యూ కావాలా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బైక్ది రివ్యూ కావాలని పక్క అయితే కింద కామెంట్ చేయండి. మోస్ట్లీ నేనైతే ట్రై చేస్తాను. బ్రోను కూడా ఒకసారి కనుక్కొని ఎప్పుడు వీలవుతుందో ప్లాన్ చేస్తాను. మనం ఈ బైక్లో ఏదైతే టాప్ స్పీడ్ వెళ్తామో, ఈ బైక్లో మన డామినర్లో ఆ బైక్ ఫస్ట్ గేర్లో రీచ్ అవుతుంది. ఫస్ట్ గేర్ ఆర్ సెకండ్ గేర్లో, మోస్ట్లీ ఈ సెకండ్ బిలో థర్డ్ గేర్ లోపలనే ఆ బైక్ అయితే కంప్లీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది సింగిల్ సిలిండర్ బైక్, అది ఇన్లైన్ 4 అనమాట, 4 cylinder బైక్. బ్రో అయితే ఆ బైక్ని చాలా అంటే చాలా స్మూత్గా రైడ్ చేస్తున్నాడు. అబ్బా, ఆపోజిట్లో చూడండి డుకాటి. లేదు స్టాక్ బైక్, అది క్రేజీ ఉంటుంది. ఆ బండికి మొత్తం ఎగ్జాస్ట్ వీకేసిండు. MT-15 అది. ఈవెన్ డామినర్ 400 కూడా నేను ఎగ్జాస్ట్ చేసినాను దానికి. అసలు చిరాకు దొబ్బుతుంది అసలు.
ఏదో తార్ రోడ్డు మీద రేకి పెట్టి గీకినట్టు అనిపిస్తుంది. నేను కూడా పెట్టిన ఒకసారి చూద్దాం పవర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా అని చూసా, కానీ లిటిల్ బిట్ పవర్ ఉంటుంది, కొంచెం సడన్ పికప్ ఎక్కువ ఉంటుంది, బట్ సౌండ్ మాత్రం చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇలాంటి సూపర్ బైక్లకు ఎగ్జాస్ట్ వేస్తే చాలా స్మూత్గా ఉంటుంది అసలుకి. ఎటు బాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ.